హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే అఫీషియల్గా గేమ్ చేంజర్ రిలీజ్ వీక్లోకి మనం ఎంటర్ అయిపోయామన్నమాట. సో 5 రోజులు మాత్రమే ఉంది రిలీజ్కి. నేను చేసిన వీడియోలో కొంతమందిని అడిగానంటే ఏ ఏరియాలో ఉన్నారు, సో ఏ థియేటర్స్లో చెప్పమంటారు అని చెప్పి అడిగితే, సో అగైన్ చాలామంది అయితే అడిగారు అనమాట. హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, సో చాలామంది ఈవెన్ బెంగళూరులో, సో ఎక్కడెక్కడ ఓపెన్ అవుతాయి చెప్పు బ్రో అని చెప్పి చాలామంది అయితే చెప్పారనమాట. సో ప్రతి లొకేషన్కి సపరేట్గా వీడియో చేయడం అనేది కొంచెం కష్టమే గైస్. ఎందుకంటే సో అది ఏ నిమిషంలో ఓపెన్ అవుతుంది, విత్ ఇన్ మినిట్స్లో అదైతే సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో దానికోసం నేనైతే ఒక వాట్సాప్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను గైస్. కిందన ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు వాట్సాప్ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో నేను ఏ ఏరియాలో ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని చెప్పి మీకైతే అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో అగైన్ అటు ఇటు ఒక 10-15 నిమిషాలు అటు ఇటు అయినా సరే అవి అయితే సోల్డ్ అవుట్ అయిపోతాయి గైస్. ముందే చెప్తున్నాను బ్రో, మీరు పెట్టినా సరే అందులో సోల్డ్ అవుట్ చూపిస్తుందంటే మనం నేనేం చేయలేను. సో మీరేంటంటే ఫాస్ట్గా ఉండాలన్నమాట. కొన్నిసార్లు చెప్పక ముందు కూడా మీరేంటంటే మీకు ఖాళీ ఉంటే బుక్ మై షో, అలాగే చెప్పాను కదా, సో డిస్ట్రిక్ట్ యాప్, అలాగే పేటిఎంలో, అమెజాన్ అన్నింట్లో ఏ టికెటింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మీరు చెక్ చేస్తూ ఉంటేనే మీకైతే టికెట్స్ దొరుకుతాయి గైస్, లేకపోతే కష్టం అనమాట. సో అవన్నీ చేసినా సరే నేనైతే మీకు పోస్ట్ చేస్తాను. ఈవెన్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు ఏవేవైతే లొకేషన్స్ అడిగారో వాటిని బేస్ చేసుకొని నేనైతే మీకు వెంటనే అప్డేట్ ఇస్తూ ఉంటాను. బట్ మీరు ఛానల్లో జాయిన్ అయ్యి ఉంటే మీకు ఫాస్ట్గా అనేది అప్డేట్ వస్తుంది గైస్. అగైన్ ఇక్కడ నేను వీడియో చేసి మీకు పెడితే ఇలాగా మీకు టికెట్స్ అనేవి సోల్డ్ అవుట్ అయిపోతాయి, మీకు కూడా అందం అనమాట. సో అగైన్ అందుకే చెప్తున్నాను. సో మీరు కొంచెం ఫాస్ట్గా ఉండాలన్నమాట. సో 5 రోజులు కూడా అలానే ఉంది. నేను కదిరిలో ఓపెన్ అయిందని చెప్పాను, సో చాలామంది చెక్ చేశారు, అది జెన్యున్గానే ఉందని చెప్పారనమాట. సో మేజర్ ఆఫ్ ద పీపుల్ ఎక్కడ నుంచి అడుగుతున్నారంటే బెంగళూరు నుంచి అడుగుతున్నారు అనమాట. సో బెంగళూరులో వచ్చేసి ఆల్రెడీ నిన్న ఒక థియేటర్లో ఓపెన్ అయ్యింది. సో ఒకే థియేటర్ ఓపెన్ అయింది. నిన్న నైట్ ఇంకొక 6-7 థియేటర్స్ అయితే యాడ్ చేశారనమాట. సో అది తెలుగు లాంగ్వేజ్. అది మీకు కన్నడ లాంగ్వేజ్ కావాలంటే మీకు ఇంకొక 2 రోజులు అయితే ఆగాలన్నమాట. సో తెలుగులో అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. 500 రూపీస్ అనమాట స్టార్టింగ్ ప్రైజు. సో ఒకసారి చెక్ చేయండి. బెంగళూరులో అయితే ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. సో హైదరాబాద్లో ఎప్పుడు ఓపెన్ అవుతాయి బ్రో అని చెప్పి కొంతమంది అడిగారు అనమాట. సో హైదరాబాదు, వైజాగ్, రాజమండ్రి, సో ఇక శ్రీకాకుళంలో కూడా కొంతమంది అడిగారు. సో వీళ్ళందరికీ ఓపెన్ అయ్యేటప్పటికి కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ అయ్యేటప్పటికి బుధవారం అయిపోద్ది గైస్. అంటే ఈరోజు సోమవారం, బుధవారం సాయంత్రం కల్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని థియేటర్ల దగ్గర కూడా టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. సో బ్రో ఎందుకు అంత లేట్ అని మీరు అడగొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఏంటంటే కంప్లీట్గా మారిపోయింది అనమాట డిస్ట్రిబ్యూషన్ సిస్టము. థియేటర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ సిస్టమ్ అంతా కూడా కంప్లీట్ చేంజ్ అవుతుంది అనమాట ఒక్కొక్క సినిమాకి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఇలాంటి పెద్ద సినిమాలకి ఏమవుతుందంటే బెనిఫిట్ షోలు, అలాగే ఫ్యాన్స్ షోలు అని చెప్పి సపరేట్గా ప్లాన్ చేసుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఇప్పుడు ఎవరైతే ఆ దగ్గరలో ఉండి చూడాలనుకున్నా వాళ్ళకి టికెట్స్ దొరకవు అనమాట. సో అందుకే చెప్తున్నాను, ఈవెన్ మీకు ఏమైనా థియేటర్ దగ్గర ఉన్నా సరే ఒకసారి కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. సో ఏ రోజున రిలీజ్ చేస్తారు, ఏ రోజున ఆఫ్లైన్లో అమ్ముతారు అని చెప్పి. సో కొన్ని థియేటర్లు ఏం చేస్తాయంటే ఆన్లైన్లో పెట్టడానికి ముందే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ థియేటర్లో ఒక 100 సీట్లు ఉన్నాయి అనుకుందాం. సో 100 సీట్లలో 50 సీట్లు అనేవి హోల్లో పెట్టేస్తుంది. సో మనకేం చూపిస్తుంది, సోల్డ్ అవుట్ అయిపోయినట్టు చూపిస్తుంది అనమాట. సో ఆ 50 సీట్లు మాత్రమే మనకి రిమైనింగ్ చూపిస్తుంది. అందులో 50 సీట్లు మనం మళ్ళీ అటు ఇటు కొట్టుకొని అలాగా మళ్ళీ మన దొరక్క డిసప్పాయింట్ అవుతాం. సో నేనేం చెప్తున్నానంటే కొన్నిసార్లు ఆఫ్లైన్ బుకింగ్స్ ఎక్కువ అవుతాయి అనమాట. సో దానికి సంబంధించి అగైన్ చాలా ఇప్పుడు ఫ్యాన్స్ షోలు అయితే ప్రతి దగ్గర మ్యాక్సిమం అంటే మేజర్ సిటీస్ ఉంటాయి కదా, సో అలాంటి పెద్ద పెద్ద సిటీల్లో ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాన్స్ షోలు అయితే సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి అనమాట. సో ప్రాసెసింగ్లో ఉంది. సో నాకేమైనా అక్కడ ఏజెన్సీకి సంబంధించి ఏమైనా నెంబర్లు దొరికినా ఏమి దొరికినా నేను వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను గైస్. సో మీరైతే ఖచ్చితంగా ఛానల్లో జాయిన్ అయితేనే తప్ప మీకైతే అప్డేట్స్ రావు. నేను అగైన్ ఇక్కడ కామెంట్స్లో రిప్లై ఇచ్చినా అది మీరు చూసేటప్పటికి అక్కడ సోల్డ్ అవుట్ అయిపోద్ది అనమాట. సో ప్రజెంట్ అయితే అప్డేట్ అది గైస్. మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.